సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు టాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే మొదటి కేసు కాదని, ఇలాంటి కేసులు పరిశ్రమ దృష్టికి తరచూ వస్తున్నాయని, ఇండస్ట్రీలో ఆడపిల్లలకు రక్షణ లేదని, వారిని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కమిటీలు వచ్చినా వేసినా పరిశ్రమలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాము అని చెప్తున్నారు. లైంగిక వేధింపులపై తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లోనే టాలీవుడ్ లో లైంగిక వేధింపులు నిజమే, ఎన్ని కమిటీలు వచ్చినా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో విమెన్ సేఫ్టీ విషయంలో ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది. తమ్మారెడ్డితో పాటు ఝాన్సీ ప్యానెల్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఉన్నాయంటూ బాధితురాలు తొలుత ఛాంబర్ ను ఆశ్రయించినట్లు ఝాన్సీ చెప్పుకొచ్చింది. దీనిపై లీగల్ గా విచారణ జరుగుతోందని, 90 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రిపోర్ట్ చేస్తామని ప్యానెల్ వివరించింది. అవకాశాలు పోతాయనే భయంతో చాలా మంది తమకు ఎదురైన పరిస్థితులు చెప్పడం లేదని ఝాన్సీ పరిశ్రమలోని పరిస్థితులు వివరించింది. ఇదే సమయంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరోసారి ఆరోపణలు చేసింది నటి పూనం కౌర్. త్రివిక్రమ్ పై ఇండస్ట్రీ పెద్దలకు తను ఫిర్యాదు చేశానని, కానీ వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించింది పూనం కౌర్. ఇప్పటికైనా పరిశ్రమ పెద్దలు త్రివిక్రమ్ ను పిలిపించి ప్రశ్నించాలని పూనం ట్వీట్ చేసింది.